Hello, Andy. Trump 2.0 a whole bunch of people are affected, especially those parents who are expecting a kid, those parents who are on a visa expecting a kid, birthright citizenship executive order మూలంగా ఈ June 27th సుప్రీం కోర్టు ఉత్తర్వు వచ్చిన తర్వాతనే నేను చాలా వీడియోలు పెట్టాను. ఐఎమ్ నాట్ జస్ట్ ఫ్లడింగ్ ద జోన్, జస్ట్ దట్ దేర్ ఈస్ సో మచ్ న్యూస్ కమింగ్ అవుట్. ఇది కూడా దాని గురించిన అప్డేటే. యాక్చువల్గా మోస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో కమ్స్ ఫ్రమ్ అనదర్ సోర్స్ అండి. నేను ఎన్ఆర్ఐ వారధి టీవీ అనే ఒక యూట్యూబ్ ఛానల్కి నేను ఇంటర్వ్యూ అనుకోండి, లేకపోతే సంభాషణ అనుకోండి, ఒక ఇమిగ్రేషన్ లాయర్తో చేసిన చర్చలో కొంత భాగం ఇక్కడ పెడతాను. యాక్చువల్ వీడియో మీరు అక్కడికే వెళ్ళి పూర్తిగా చూడొచ్చు. ఇట్స్ అ వెరీ గుడ్ కాన్వర్సేషన్. Before I cue a part of that conversation here, I want to explain something about the developments. జూన్ 27వ తారీఖున 10 గంటలకే ఏమో సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చింది. తర్వాత వెంటనే ఆ కేసులో ప్లైంటిఫ్స్ కాసా ఇంక్, అది కాసా ఇంక్ వర్సెస్ ట్రంప్ ఇన్ హిస్ అఫీషియల్ కెపాసిటీ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ 2-3 గంటల తర్వాత వాళ్ళు క్లాస్ యాక్షన్ లాసూట్ ఫైల్ చేశారు. ఆ తర్వాత ACLU వాళ్ళు కూడా ఫైల్ చేశారు. ఈ కాసా ఇంక్ వచ్చేసి మేరీలాండ్ కి, ACLU వాళ్ళు వచ్చి న్యూ హ్యాంప్షైర్ అనుకుంటా. జూన్ 27న ఫ్రైడేనే కాసా ఇంక్ క్లాస్ యాక్షన్ లాసూట్ ఫైల్ చేయగానే ఆ మండే June 30న ఫెడరల్ జడ్జ్ Boardman, she held a hearing. Federal judge asked DOJ to clarify how birthright citizenship order will be implemented. There is a lot of clues in this hearing అండి. స్పెసిఫిక్గా జడ్జి అడిగిన ప్రశ్నలు, దానికి సమాధానాలు, వాటి గురించి నేను మొన్న సాటర్డే చేసిన షోలో, July 5th చేసిన షోలో, ఇది June 30th జరిగింది, July 5th చేసిన షోలో దీని గురించి మాట్లాడాను. సో ఆవిడ అడిగిన స్పెసిఫిక్ ప్రశ్న ఏంటంటే, ఈ క్లాస్ యాక్షన్ లాసూట్కి సంబంధించిన తన రూలింగ్ ఇచ్చే ముందు డిపోర్ట్ చేసేస్తారా మీరు అని అడిగింది. అంటే స్పెసిఫిక్ డేట్స్ గురించి మాట్లాడలేదు. వాట్ ఐఎమ్ వండరింగ్ ఈస్ ఇఫ్ ద యునైటెడ్ స్టేట్స్ విల్ బి seeking to deport babies who are subject to executive order who are not subject to my injunction, meaning they are not plaintiffs, pending a resolution on the motion for a preliminary injunction. ఆవిడ అడిగిన ప్రశ్నకి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అటార్నీ రోజన్బర్గ్ said no, adding that the government agencies have been talked with developing guidelines for implementation of the executive order. బేసికల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ July 27th వరకు మేము డిపోర్ట్ చేయము, ఆ తర్వాత చేస్తాం, బికాస్ వీఆర్ ఫర్బిడెన్ బై సుప్రీం కోర్ట్, అది ఇది అన్నారు. ఇప్పుడు ట్రంప్ లాయర్స్ నో చెప్పగానే జడ్జ్ బోర్డ్మెన్ అడిగింది, రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వండి రేపటిలోపు, గవర్నమెంట్ ఏం చేయబోతుందో, ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి ఫాలోఅప్గా ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనే దాని గురించి రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వండి. So there is a lot of skepticism on part of the judge against the government. ఇప్పుడు కాసా ఇంక్ వాళ్ళు ఫైల్ చేసిన క్లాస్ యాక్షన్ లాసూట్లో ఒరిజినల్ ప్లెయింటివ్స్ పెట్టి అండ్ సిమిలర్లీ సిచ్యువేటెడ్ అని చెప్పి ఒక ఎడిషనల్ లైన్ పెట్టారు. సో దాట్స్ వాట్ మేక్స్ ఇట్ ఏ క్లాస్ యాక్షన్ లాసూట్. ఈవిడ అడిగేది ఏంటి, ఆగండి, ఐ వాంట్ టు స్టెప్ బ్యాక్ అండ్ ఐ వాంట్ ద గవర్నమెంట్ టు ఎక్స్ప్లెయిన్ టు మీ, we have the plaintiffs and then they're asking for a class certification for those who are in similarly situated. నేను గవర్నమెంట్ని రిటర్న్గా అడుగుతున్నాను, ఆర్ యూ గోయింగ్ టు రిమూవ్ దోస్ హూ ఆర్ సిమిలర్లీ సిచ్యువేటెడ్ హూ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ లా సూట్ అనేది స్పెసిఫిక్గా అడిగింది ఆవిడ. సో వాళ్ళు ఏం చెప్పారు, July 27th వరకు మేము ఎవరిని రిమూవ్ చేయబోవట్లేదు అన్నాడు. అంటే నువ్వు July 27th ముందు తీర్పిస్తే ఓకే, నువ్వు ఆ లోపు తీర్పివ్వకపోతే July 27th తర్వాత వాళ్ళని పంపేస్తామా లేదా అన్న విషయం వాళ్ళు స్పెసిఫిక్గా చెప్పలేదు. సో నేను ప్రొవిజనల్ క్లాస్ సర్టిఫికేషన్ అన్న మాట 2-3 సార్లు వాడాను ఇంతకుముందు చేసిన వీడియోలో. దిస్ ఈస్ ద రీజన్ వై ఐ థింక్, ఆర్ అట్లీస్ట్ ద లీగల్ స్కాలర్స్ I follow think that the judge may, or at least she should, issue a provisional certification for the class, so that will prevent the government from deporting babies born after July 27th, because July 27th is the deadline Supreme Court has given. ఈ విషయంలో మరొక ముఖ్యమైన విషయం హైలైట్ చేయాలండి, ఇది కాసా ఇంక్ లాయర్ చెప్పిన మాట. ఐ థింక్ వన్ థింగ్ వీ హ్యావ్ డాక్యుమెంటెడ్ ఇన్ ద రికార్డ్ ఈస్ ద ఇంక్రెడిబుల్ స్ట్రెస్, anxiety and fear that our plaintiffs are experiencing because they're not lawyers. It is confusing to them and we can't really assure them the order is fully blocked because it is not. First of all, if you are an expecting parent, you are in this situation impacted by this executive order, it is incredibly stressful for parents.
And only thing I slightly disagree with this lawyer is it is confusing, stressful, even for those who are lawyers who are representing them, because it is total chaos. Total chaos. With that said, నేను ఎన్ఆర్ఐ వారధి టీవీ కోసం కృష్ణ గారితోనూ అలాగే ఇమిగ్రేషన్ లాయర్ చాంద్ పర్వతనేని గారితోనూ చేసిన సంభాషణ, నేను అందులో కొంత భాగం మాత్రమే ఇక్కడ పెడుతున్నారు. పూర్తిగా 34 నిమిషాలు ఎంత ఉంది. అది పూర్తిగా చూడాలి అనుకుంటే ఎన్ఆర్ఐ వారధి టీవీకి వెళ్ళి చూడండి. కానీ నేను ఈ ప్రశ్నకి సంబంధించిన పార్ట్ మాత్రం ఎడిట్ చేసి ఇప్పుడు మీకు క్యూ చేస్తున్నాను. సో ఐ హోప్ యూ విల్ ఫైండ్ ఇట్ యూస్ఫుల్. చాలా మంది జూలై 27 తర్వాత పరిస్థితి ఏంటి అనే సంభాషణ చాలా ప్లేసెస్ లో జరుగుతుంది. దీనిపై మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ మోహన్ గారు ఉన్నారు, అట్లాగే అటార్నీ చాంద్ పర్వతనేని గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. అంటే కొన్ని స్టేట్స్ వీటిని సూ చేసినాయి, కొన్ని స్టేట్స్ చేయలేదు. సో ఎస్పెషల్లీ చేసిన స్టేట్స్ లో ఉన్న వాళ్ళు కొద్దిగా డైలమాలో ఉన్న పరిస్థితి. మీ ఒపీనియన్ ఏంటి ఓవరాల్ గా? ఈ క్లాస్ సర్టిఫికేషన్ లో ఉంటే దెన్ యూ కెన్ గెట్ ఎ నేషన్ వైడ్ ఇంజంక్షన్. ఓకే, దట్స్ వన్ థింగ్. క్లాస్ సర్టిఫికేషన్ రావాలంటే ఇట్ హ్యాస్ టు బి ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ బట్ నాట్ ఎ గ్రూప్ ఆఫ్ స్టేట్స్, as far as I understand. So what happens after 27th అనే దానికి ఇప్పుడు ఆల్రెడీ ఒక లిటిగేషన్ స్టార్ట్ అవుతుంది. I think it was in Maryland. It was filed. People born from February 20th are designated as a class, not as the states. ఇప్పుడు సుప్రీం కోర్ట్ డెసిషన్, as I understood more clarity, డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇచ్చిన జడ్జి ఇంజంక్షన్ ఆ స్టేట్ కి మాత్రమే వర్తిస్తుంది అనుకున్నాను. Apparently not. It only applies only to that particular litigant, one person who appealed for that one. ఈ క్లాస్ సర్టిఫికేషన్ అనేది రకరకాలుగా చేయొచ్చు. ఎవ్రీబడి ఇప్పుడు let's say I have a kid to be born or kid just born in this limbo period, and then similarly situated kids can be a class. At the same time, వీళ్ళు రకరకాల క్లాస్ యాక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు you can create a bunch of different classes. One to be born after July 27th, one class can to be born after July 27th, and one class can be between February 20th and July 27th. So ఈ రకమైన క్లాస్ సర్టిఫికేషన్స్ లో ACLU ఇలాంటి ఆర్గనైజేషన్స్ అంతా దే ఆర్ కమింగ్ అప్ విత్ ఇన్నోవేటివ్ వేస్ టు డిఫైన్ దీస్ క్లాసెస్. సో దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఈ మేరీలాండ్ కేసులో యాజ్ ఫార్ యాజ్ ఐ కెన్ రిమెంబర్ నేను ఫాలో అయింది ఏంటంటే, జడ్జ్ ఆస్క్డ్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, what is going to happen after July 27th? Are you going to deport the people that are born between February 20th and July 27th also? అంటే వాళ్ళు సమాధానం ఏం చెప్పారంటే విషివాషిగా ఏదో చెప్పారు. So what I am hearing is some legal scholars, Chand garu, people like Chand garu, they were telling a judge can give a provisional class certification for everybody in this saying, and then sort out these details before July 27th. And so మీరు అన్నది ఒకటి మాత్రం కరెక్ట్. ఈ కన్ఫ్యూజన్ అనేది, this is not just for ordinary citizens, this is even for lawyers. This is a very nuanced and mind-boggling situation. So that's my understanding of it. Maybe lawyer garu can tell something. చాంద్ గారు, మీ ఒకసారి మీ ఒపీనియన్ కూడా చెప్పండి. కరెంట్ ఇప్పుడు ఏమవుతుందంటే, జడ్జెస్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక కేసు వచ్చింది, ఆ కేసులో కొంచెం లిమిటెడ్ సెట్ ఆఫ్ పీపుల్ ఇంపాక్ట్ అవుతున్నారు ఇప్పుడు వరకు. ఎందుకంటే ఈ రూలింగ్ ఇది ఓన్లీ బర్త్ రైట్ సిటిజన్షిపే కాదు, ఇది యూఎస్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఆర్ ఈ లా సూట్స్, ఇంజంక్షన్స్, ఏంటంటే చాలా రామిఫికేషన్స్ ఆర్ హ్యూజ్. ఇప్పుడు ఇమీడియట్ గా ఏంటంటే అది రామిఫికేషన్స్ ఆర్ బీయింగ్ షోన్ ఆన్ ద బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. సో ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి 30 days టైం ఇచ్చారు. అంటే June 27th ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది. సో July 27th నుంచి ఏంటంటే నేషనల్ వైడ్ ఇంజంక్షన్స్ ఆర్ నాట్ పాసిబుల్. సో అప్పటి వరకు కరెంట్లీ ఇచ్చిన నేషనల్ వైడ్ ఇంజంక్షన్స్ ఆర్ స్టిల్ వ్యాలిడ్. బట్ వాట్ ఆఫ్టర్ July 27th? సో July 27th తర్వాత అయితే కరెంట్ స్టేటస్ అయితే మాత్రం దెర్ ఇస్ అ బిగ్ మెస్, లాట్ ఆఫ్ మెస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. క్లారిటీ రాకపోతే ఇప్పుడు మనం 2 different సెట్ ఆఫ్ స్టేట్స్ చూస్తున్నాం. ఒకటేమో రిపబ్లికన్ సెట్ ఆఫ్ స్టేట్స్, ఇంకొకటేమో డెమోక్రాటిక్ సెట్ ఆఫ్ స్టేట్స్. 22 states బేస్డ్ ఆన్ ప్యూర్ అంటే వాళ్ళ ఐడియాలజీ ఏంటంటే డెమోక్రాటిక్ స్టేట్స్ కనుక ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నారు వాళ్ళు యాంటీ ట్రంప్. ఇప్పుడు రిపబ్లికన్ స్టేట్స్ ఏమో వెళ్ళట్లేదు. సో క్లియర్లీ ఏంటంటే అక్కడ మెరిట్స్ కన్నా వాళ్ళ పాలిటిక్స్ ఆర్ ప్లేయింగ్ అ పార్ట్. డెమోక్రాటిక్ స్టేట్స్ 22 states హ్యావ్ సూడ్ ఆన్ దిస్ మ్యాటర్. సో ఆ 22 states లో ఇంజంక్షన్స్ ఉన్నాయి కనుక ఆ 22 states లో రేపు ఇంప్లిమెంట్ అవ్వదు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉన్న కరెంట్ స్టేట్ లో. సో లెట్ మీ ఆస్క్ యూ దిస్ ఆన్ దట్ క్లాస్. ఇప్పుడు సుప్రీం కోర్ట్ అనేది, అవి సుప్రీం కోర్టులో వాళ్ళు ఇచ్చిన డెసిషన్ ప్రకారం క్లాస్ సర్టిఫికేషన్ కావాలంటే కెన్ ద స్టేట్స్ బి పార్ట్ ఆఫ్ ఏ క్లాస్ సర్టిఫికేషన్? యాజ్ ఫార్ యాజ్ ఐ అండర్స్టూడ్, లైక్ ఐ కుడ్ బి రాంగ్, స్టేట్స్ కెనాట్ బి పార్ట్ ఆఫ్ ఏ క్లాస్ అనేది
That's my understanding. Is that right? అంటే ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ పీపుల్ షుడ్ బి ఇంపాక్టెడ్ బై దిస్ ఆర్డర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొందరు H1 లో ఉన్నారు, లేకపోతే వేరే వాళ్ళు ఉన్నారు. టుమారో వాళ్ళకి డైరెక్ట్ ఇంపాక్ట్, ఎందుకంటే దే ఆర్ అబౌట్ టు హ్యావ్ ఎ చైల్డ్. సో ఇప్పుడు మనకు ఉండకపోవచ్చు ఇంపాక్ట్, కానీ వాళ్ళకి డైరెక్ట్ ఇంపాక్ట్ అది. సో అలా whoever But they are individuals, not individuals. state. Yes. So ఎవరైతే ఇండివిజువల్స్ ఇంపాక్ట్ అయ్యారో దే హ్యావ్ టు ఫార్మ్ అ క్లాస్. No, how can the states become a class అని నేను అడుగుతున్నాను. ఈ 22 స్టేట్స్ అన్నారు కదా, can they be a class by themselves అనేది? అంటే పీపుల్ హు ఆర్ ఇంపాక్టెడ్ విల్ బికమ్ అ క్లాస్. సో ఆ క్లాస్ No, so that's what I'm saying. The impact has to be for people, not Yes. for states. Yes. Correct? కరెక్ట్. So I mean, like Supreme Court decision, like corporations are people అన్నట్టు, here states are not people but corporations are people. కరెక్ట్. సో ఇప్పుడు స్టేట్ కి అక్కడ డ్యామేజ్ అయింది కనుక ఆ లోకల్ స్టేట్ లో ఇంజెక్షన్ స్టిల్ వాల్యూ. No, I mean the argument I understand the arguments. ఇప్పుడు స్టేట్స్ కి డ్యామేజ్ ఎలా అవుతుందంటే, ఇప్పుడు మేరీలాండ్ స్టేట్ రెసిడెంట్ goes to Alabama and gives birth to a child. The Maryland state resident on H1B goes to Alabama and then gives birth to the child. Is that person a citizen or not అనేది లింబోలో ఉంది ఇప్పుడు. Is that fair assumption? That is definitely fair assumption. Maryland, they can make a case because there is at least statewide injunction. రైట్. అందుకే ఇప్పుడు మనకి లోకల్ స్టేట్ కనుక ఫీల్ అయింది అనుకోండి వాళ్ళు ఇంపాక్ట్ అవుతున్నారని, ఆల్రెడీ స్టేట్ ఇంజంక్షన్స్ ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఈ 22 స్టేట్స్ లో ఆల్రెడీ అక్కడ ఇంజంక్షన్ ఇన్ ప్లేస్ ఉంది. సో ఆ స్టేట్ సిటిజన్స్ కి ప్రాబ్లం లేదు, మిగతా స్టేట్స్ లో ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు టెక్సస్ ఉందనుకోండి, టెక్సస్ ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ దీస్ లా సూట్స్. సో టెక్సస్ లో రేపు పిల్లలు పుడితే ఏం జరుగుతుందో టెక్సస్ లో కూడా సరిగ్గా తెలియదు, ఎందుకంటే రేపు హౌ విల్ ద లోకల్ అథారిటీస్ యాక్ట్? వాళ్ళు అక్కడ సిటిజన్షిప్ ఇస్తారా ఇవ్వరా? లేకపోతే హాస్పిటల్లో అక్కడ బేబీకి బర్త్ అవ్వగానే ఆర్ దే గోయింగ్ టు డిమాండ్ సిటిజన్షిప్ డాక్యుమెంట్? అంటే ఇప్పుడు పేరెంట్స్ ని పిలిచి వాళ్ళ రేపు డాక్యుమెంట్స్ అడుగుతారు. ఇప్పటివరకు అడగరు కరెంట్ రూల్స్ లో. రేపు ఫ్యూచర్ అసలు ఎలా ఇస్తారు వాళ్ళు? రేపు అంటే హాస్పిటల్స్ ఏం డిమాండ్ చేస్తాయి? ఇవన్నీ అన్నోన్స్. నెక్స్ట్ కెన్ ఐ ఆస్క్ యూ నంబర్స్ అండి? మీరు హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అంటున్నారు. సో నేను వేసిన కాకి లెక్కల ప్రకారం ద పీపుల్ who are in major groups of visas, H1B and then their dependents, F1 and their dependents, J1 and all these, ఇలాంటి వీసాలన్నీ అంటే టూరిస్టులు పక్కన పెట్టండి. సో టూరిస్టులు అండ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, వీఆర్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ దెమ్. సో the people who are legally here, నేను వేసిన కాకి లెక్కల ప్రకారం there are about 3 million people. 3 million people, like the people on visa and their dependents. ఇందులో ఫ్యామిలీస్ ఎంతమంది, వాళ్ళకి పిల్లలు ఎంతమంది పుడతారంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ నెంబర్ ఆఫ్ పీపుల్, రైట్? లైక్ is that do you have any estimate on how many kids may be expected to be born for these 3 million people in the next however many months? అంటే మీరు క్లాస్ యాక్షన్ వేయాలి అంటే యూ షుడ్ షో ఇమీడియట్ హార్మ్. అంటే ఫ్యూచర్ లో పుడతారనే దానికి వాల్యూ లేదండి. ఇప్పుడు సో మీరు ఏంటంటే ఇప్పుడు కరెంట్లీ I mean, if somebody is pregnant, they're part of the class. Yeah, they're part of the class, right? Yep. సో వాళ్ళందరూ, సో దోస్ ఆర్ ద పీపుల్ హూ కెన్ బి అ పార్ట్ ఆఫ్ దిస్ క్లాస్. ఏంటంటే ఇప్పుడు కరెంట్లీ హూఎవర్ ఇస్ ప్రెగ్నెంట్, డెఫినెట్లీ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద క్లాస్. హూఎవర్ ఇస్ గోయింగ్ టు హావ్ ఎ చైల్డ్ బోర్న్ ఆఫ్టర్ July 27th, దే ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ క్లాస్. ఆర్ హూఎవర్ బికమ్స్ పేరెంట్స్ ఆఫ్టర్ July 27th, వాళ్ళందరూ క్లాస్. సో మన క్లాస్ యాక్షన్ ఏం లేదండి. అంటే అగైన్ ద లీగల్ రిక్వైర్మెంట్స్ ఆర్ న్యూమరాసిటీ. అంటే yeah, I understand that, but have you seen any estimate of how many people there might be? అగైన్ మనం ఏంటంటే ఈ 28 స్టేట్స్ లో చూడాలి. సో అగైన్ క్లాస్ యాక్షన్ అంటే ఇట్ డజంట్ హావ్ టు బి థౌసండ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్. జస్ట్ ఇది చాలా లార్జ్ క్లాస్ ని ప్రూవ్ చేసుకుంటే చాలు. ఐ మీన్ దేర్ ఆర్ ఎనఫ్ నెంబర్స్ ఫర్ ష్యూర్. So అంటే out of these 3 million people who are on these kind of visas, out of these 3 million people, even if there is only 10% who are like expecting a child in the next 1 year, I'm just throwing that number out there. So that's 300,000. That's a significant number. అంటే క్లాస్ యాక్షన్ కి ఐ థింక్ దేర్ ఆర్ డెఫినెట్లీ ఇనఫ్ నెంబర్స్. అంటే క్లాస్ యాక్షన్ కి కావాల్సిన కన్నా చాలా ఎక్కువే ఉంటాయి నెంబర్స్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది క్లాస్ యాక్షన్ కింద ఫైల్ చేయాలి లా సూట్ ని. సో ఐ థింక్ నెంబర్స్ వైజ్ ఏంటంటే అంటే ఎవ్రీబడి విల్ అగ్రీ దట్ దిస్ క్లాస్ ఇస్ వెరీ వెరీ లార్జ్. అంటే ఇదేదో అంటే కష్టపడాల్సిన ఇదేం కాదు ఇది, ఎందుకంటే ద నెంబర్స్ ఆర్ అవుట్ దేర్. అంటే వెరీ క్లియర్, మీరు చెప్పినట్టు అంత థౌసండ్స్ లో ఉన్నాయి నెంబర్స్. అది ప్రూవ్ చేసుకుంటాం కూడా వెరీ ఈజీ. సంబడీ ప్రెగ్నెంట్. ఇంకోటి క్లాస్ సర్టిఫికేషన్ గురించి నాకు ఒక డౌట్ ఉందండి. సో one of the things, like నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు some stock tanks, the class action lawsuit అని వచ్చినప్పుడు it is very easy to track the trades in that set period of time where company executives misrepresented the facts అని వస్తుంది. సో నాకు వచ్చినట్లు like 30 years I've been investing, I saw okay, your stock went down during this period, we are filing a class action lawsuit, etc. So they get that records from SEC, so they know exactly who is impacted. But in this case, is it fair to assume we don't exactly know who is impacted?
Does that make the class certification difficult? నా question. అక్కడ క్లాస్ సర్టిఫికేషన్ డిఫికల్ట్ అనుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ హూఎవర్ ఇస్ ప్రెగ్నెంట్, హూఆర్ హ్యావింగ్ చిల్డ్రన్ ఆఫ్టర్ July 27th, ఆల్రెడీ ఆ డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ రికార్డ్స్ ఉంటాయి, యాంటిసిపేటెడ్ డ్యూ డేట్ ఉంటాయి. సో ఆల్రెడీ ఏంటంటే ఇది అసలు పెద్ద కష్టం కూడా కాదు. ఆల్రెడీ అంటే హూఎవర్ ఇస్ ఇంపాక్టెడ్, అంటే ద ప్రెగ్నెంట్ మదర్స్, దే ఆర్ డెఫినెట్లీ ద క్లాస్ దట్ ఈస్ ఇంపాక్టెడ్. సో ఆల్రెడీ దట్ నెంబర్ విల్ బీ ఇన్ thousands, ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది మనకి రికార్డ్స్ అని ఉంటాయి కనుక. A, is this person pregnant? B, is this person on a visa who is impacted by this? It's as simple as that. ఇది ఇంపాక్ట్ అయ్యేది ఎవరిని? ద పేరెంట్స్, ద పీపుల్ ఆర్ అబౌట్ టు బికమ్ పేరెంట్స్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. దే ఆర్ ద పీపుల్ ఆర్ ఇంపాక్టెడ్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ అ గ్రీన్ కార్డ్ ఆర్ యూఎస్ సిటిజన్షిప్. ఎందుకంటే ఈవెన్ వన్ ఆఫ్ ద పేరెంట్ హ్యాస్ యూఎస్ సిటిజన్షిప్ ఆర్ గ్రీన్ కార్డ్, వాళ్ళు ఇంపాక్టెడ్ కాదు. సో ఎవ్రీబడి దట్ ఈస్ బికమింగ్ అ పేరెంట్ వేర్ నన్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ యూఎస్ సిటిజన్స్ ఆర్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్, వాళ్ళందరూ పార్ట్ ఆఫ్ ద ఇంపాక్టెడ్ క్లాస్. వాళ్ళందరిది గోల్ ఒకటే, ఎందుకంటే అందరిది ఇప్పుడు సేమ్ ప్రాబ్లం, ఇట్స్ అ టిపికల్ ప్రాబ్లం. అండ్ ఇప్పుడు కోర్ట్ ఇచ్చే సొల్యూషన్ విల్ బి అడిక్వేట్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు కోర్టు కనుక స్టే ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ ఎవ్రీబడి. ఇట్ ఇస్ అన్ అడిక్వేట్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీబడి విల్ బి ప్రొటెక్టెడ్. సో ప్రెటీ మచ్ ఏంటంటే మీరు దట్ ఈస్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ యువర్ క్లాస్ యాక్షన్. ఏంటంటే అందరికీ సేమ్ ప్రాబ్లం ఉండాలి, అందరూ షుడ్ హ్యావ్ అ ప్రాబ్లం, అంటే రియల్ ప్రాబ్లం ఉండాలి. ఏదో ఫ్యూచర్లో మేము ప్రెగ్నెంట్ అవుతాము అంటే వాళ్ళు నాట్ పార్ట్ ఆఫ్ ద క్లాస్. దే షుడ్ బి ప్రెగ్నెంట్ రైట్ నౌ, దే షుడ్ బి ఇమీడియట్లీ బి ఇంపాక్టెడ్. If this ACLU or somebody who wants to get the database of people who are impacted by it, ఇది ఉంటాయి కదా HIPAA regulations, వాటన్నిటి వల్ల will they be able to get that? లేదండి, జనరల్గా ఏంటంటే whoever is impacted, people will go and approach them. అంటే ఇప్పుడు let's say ఇప్పుడు SEC లో నా కంపెనీ స్టాక్ డుమాల్న పడిపోయిందండి, నేనేమి కన్సెంట్ ఇవ్వలేదు ఎవరికి, బట్ దే ఫౌండ్ అవుట్ టు మీ అండ్ దే సెంట్ మీ a letter saying you're part of the class because my trading record is there. బట్ ఇక్కడ హాస్పిటల్ రికార్డ్స్కి వచ్చేసరికి HIPAA regulations ఉన్నాయి కదా. నేను అనేది వీళ్ళు అప్రోచ్ కాలేదనుకోండి, సంబడి హూజ్ ఐదర్ ఇగ్నోరెన్స్ ఆర్ భయపడి చేయలేదు అనుకోండి, వాట్ హ్యాపెన్స్ టు దెమ్? అంటే లేదు, బికాస్ ఐమ్ టాకింగ్ టు అదర్ అటార్నీస్, ఫైండింగ్ అ క్లాస్, అంటే ఇప్పుడు మనకి ఆ క్లాస్కి కావాల్సిన నెంబర్ ఆఫ్ పీపుల్, అంటే నోబడి థింక్స్ దట్ ఈస్ ఈవెన్ ఎ ఛాలెంజ్ అట్ ఆల్. ఎందుకంటే దేర్ ఆర్ ఇనఫ్ పీపుల్ ఇంపాక్టెడ్, దేర్ ఆర్ ఇనఫ్ పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు గో అండ్ ఫైట్ ఫర్ ద కాజ్, అంటే వాళ్ళ కాజ్. ఎందుకంటే దే ఆర్ ఇంపాక్టెడ్. రేపు వాళ్ళకి ఏమవుతుందో తెలియదు, అంటే ఈజ్ ద స్టేటస్ ఆఫ్ ద చైల్డ్ ఇల్లీగల్ ఇన్ దిస్ కంట్రీ, ఎందుకంటే డే 1 నుంచి వాళ్ళ స్టేటస్ లీగల్లా కాదా. ఎందుకంటే ఇప్పుడు మీకు రేపు సిటిజన్షిప్ లేదనుకోండి, వాళ్ళ స్టేటస్ ఏంటి? స్టేటస్ అంటే ఇప్పుడు వాళ్ళు ఇండియన్ సిటిజన్ అనుకోండి, వాళ్ళ స్టేటస్ ఉండదు ఇక్కడ, H4 ఉండదు వాళ్ళకి ఆటోమేటిక్గా. సో ఇవన్నీ ఏంటంటే పీపుల్ ఆర్ ఇంపాక్టెడ్. అంటే ఇప్పుడు ACLU వెన్ దే ఆర్ గెటింగ్ ఇన్వాల్వ్డ్, ఫైండింగ్ దట్ క్లాస్ ఇస్ నాట్ ఎ ఛాలెంజ్ అట్ ఆల్. అసలు అది ఛాలెంజ్ కాదు. లెట్ మీ ఆస్క్ యూ దిస్ లైక్ వెరీ సింప్లీ, ఒక ఎగ్జాంపుల్ గా అడుగుతున్నాను నేను అడిగిన దానికి. సో ఇఫ్ సమ్ పేరెంట్ either due to ignorance or maybe out of fear, they chose not to be part of the class, you're saying they can still get benefited by this? డెఫినెట్లీ, ఎందుకంటే when the court certifies a class, ఇప్పుడు ఈ పర్టికులర్ అట్రిబ్యూట్స్ అంతా ఇది క్లాస్ అని చెప్పి కోర్ట్ డిసైడ్ చేస్తే, ఇప్పుడు మళ్ళీ అగైన్ ఏంటంటే నేషనల్ వైడ్ ఇంజంక్షన్ ఇస్ పాసిబుల్. సో నేషనల్ వైడ్ ఇంజంక్షన్ విల్ అప్లై టు ఆల్ ద మెంబర్స్. సో all the members whether they are part of the class or not అనేది నా క్వశ్చన్. అంటే అగైన్ మనం ఇందాక అనుకున్నాం కదండి, ఇండివిజువల్ గా కూడా లా సూట్ వేయొచ్చు అని. మీరు అన్నారు ఇండివిజువల్ గా లా సూట్ వేసుకుంటూ వెళ్తే లాయర్స్ విల్ బి బెనిఫిటెడ్, అసలు ఎలా పాసిబుల్ అది అంతని. సో అసలు ఈ క్లాస్ యాక్షన్ పర్పస్ అదనమాట. ఎందుకంటే ఇండివిజువల్ లా సూట్స్ వెన్ దే ఆర్ ఇంప్రాక్టికల్, అంటే ఇప్పుడు ఈ కేసులో ప్రతి ఒక్కరు వెళ్ళి లా సూట్ వేస్తాం, థియరిటికల్ ఇట్ ఇస్ పాసిబుల్, బట్ రియల్ గా అది పాసిబుల్, ప్రాక్టికలీ ఇట్ ఇస్ ఇంపాసిబుల్. అంటే ప్రతి ఒక్కరు వెళ్ళి లా సూట్ వేస్తాం అనేది, మీరు అన్నట్టే నాట్ ఎవ్రీబడి ఈస్ లీగలీ సావీ, ఆర్ సమ్ టైమ్స్ పీపుల్ డోంట్ వాంట్ గో అండ్ సూ. ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి కనుక క్లాస్ యాక్షన్ అనమాట. క్లాస్ యాక్షన్ లో అందరూ ఉండవసరం లేదు, మీరు ప్రతిసారి వెళ్ళి ఇండివిజువల్ లా సూట్స్ ఫైల్ చేయవసరం లేదు. ఎందుకంటే ద పర్పస్ ఆఫ్ అ క్లాస్ యాక్షన్ ఇస్ బికాస్ ఇండివిజువల్ లా సూట్స్ ఆర్ ప్రాక్టికల్, ఈ రూట్ లో వెళ్తున్నాం. సో ఆ క్లాస్ ఇది అని చెప్పి సర్టిఫై చేసిన తర్వాత అందరూ ఉండవసరం లేదండి, అందరూ వెళ్ళి దాంట్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అందుకే కోర్ట్ విల్ సర్టిఫై. సో కోర్ట్ విల్ సర్టిఫై ద క్లాస్, ఈ అట్రిబ్యూట్స్ లో ఉన్న వాళ్ళు దే బిలాంగ్ టు దిస్ క్లాస్ అని. అగైన్ క్లాస్ యాక్షన్ పడతాం అనేది అయితే ఛాలెంజ్ కాదండి, తర్వాత కోర్ట్స్ ఎలా రూల్ చేస్తాం అనేది ఛాలెంజ్. అంటే మీరు అగైన్ ప్రాక్టికల్ పర్పసెస్ కి వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ 20 days, ఫైండింగ్ అ క్లాస్ ఐ డోంట్ థింక్ ఇస్ డిఫికల్ట్. హౌ విల్ ద కోర్ట్స్ రూల్ అపాన్ ద class action? I mean George Conway and all that, they're saying class certification problem e kada antunaru. I'm not a lawyer, but I think that it's a very simple line in the constitution, and I cannot find any other simplest class certification other than this. As an engineer, that is what even I feel andi, endukante ikkada impacted people and who are impacted people anedi it's a simple question. Anybody who has a child being born after July 27th, they are definitely, those parents are impacted. Wait a minute, మీరు July 27th అంటున్నారు, but Trump administration, when they were specifically asked by a judge, what are you going to do to the people who are born between February 20th and July 27th అంటే విషివాషిగా ఇచ్చారండి సమాధానం. There is
ఇట్స్ నాట్ జస్ట్ జూలై 27, ఫిబ్రవరి 20th నుంచి జూలై 27th వరకు పుట్టిన వాళ్ళకి కూడా దే ఆర్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ లింబో అని. నాట్ రైట్ నౌ అండి, ఎందుకంటే రైట్ నౌ దే ఆల్రెడీ గాట్ దేర్ పాస్పోర్ట్స్. ఎందుకంటే బర్త్ సర్టిఫికేట్ వచ్చింది, అది చూపెట్టారు, పాస్పోర్ట్ ఆల్రెడీ అప్లై చేసేసి ఉంటారు చాలా మంది. సో ఎందుకంటే కోర్ట్ క్లియర్గా చెప్పింది ఇంజంక్షన్ ఇస్ స్టిల్ ఇన్ ప్లేస్ అంటిల్ జూలై 27 కరెంట్ రూలింగ్ లో. సో ఇంజంక్షన్ ఉంది కనుక అసలు గవర్నమెంట్కి ఆప్షన్ కూడా లేదు. ఒకవేళ రివోక్ ఆల్రెడీ పాస్పోర్ట్స్ ఇచ్చేసారు, రివోక్ చేశారు అనుకోండి, ఇట్స్ బిగ్ ప్రాసెస్ అగైన్. No, they did not deny whether they are going to revoke or not, or even deport them. So that's what the controversy is. So maybe I read too much unnecessarily, but I don't think, and anybody before July 27th, I don't even think they have to worry. I don't even think that they will have a problem. It is after July 27th. Even after July 27th, I don't think it will be a problem, because this class action, I don't think it's a tough class action loss. At the same time, and Supreme Court has not indicated that birthright citizenship should not be there or anything so far. Because even after July 27th, I don't think anything will happen, but there are some hoops, which is basically a class action lawsuit file avali, malli court rule cheyali, ivanni unnai, steps unnai, gaani I don't think it is end of the day after July 27th, but definitely before July 27th I won't even be worried. Thank you అండి. గుర్తుపెట్టుకోండి, ప్రతి శనివారం నాడు ఉదయం 11 గంటలు అమెరికా ఈస్ట్ కోస్ట్ సమయంలో నేను లైవ్ షో నిర్వహిస్తాను. అన్నా ఇది అమెరికా శీర్షికతో రండి, మాట్లాడుకుందాం, వాదిద్దాం, హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం. ఎందుకంటే మౌనంగా ఉండే సమయం కాదు ఇది. అన్నా ఇది అమెరికా.